హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 99 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఏపీఎస్సి ద్వారా రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ లాంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి psc.ap.gov.in అని టైప్ చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ అయితే లాగిన్ ట్యాబ్లోకి వెళ్ళి ఓటీపీఆర్ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఫస్ట్ టైం అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ అయితే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన మెయిల్ ఐడికి ఓటీపీఆర్ ఐడి అనేది మెసేజ్ వస్తుంది. ఈ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నోటిఫికేషన్ అనే ట్యాబ్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అనే టెక్స్ట్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నెంబర్ 13/2023. ఈ నోటిఫికేషన్ మనకు 21 డిసెంబర్ 2023 రిలీజ్ అయింది. లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ నోటిఫికేషన్ ద్వారా 99 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ పోస్టులని రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి psc.ap.gov.in అనే సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ 29 జనవరి 2024 టు 18 ఫిబ్రవరి 2024 మిడ్ నైట్ వరకు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ బేసిక్ పే 56,100 నుండి 98,400 వరకు ఉంటుంది. ఫస్ట్ జూలై 2023 నాటికి 18 ఇయర్స్ అబౌవ్ 42 ఇయర్స్ బిలో ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. రిటన్ ఎగ్జామ్ డేట్ 2024 ఏప్రిల్ ఆర్ మే మంత్లో ఉండొచ్చు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ సింగిల్ పేపర్ మాత్రమే ఉంటుంది. మెయిన్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఉండదు. మెయిన్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ ఉంటుంది. 4 జోన్స్లో సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ 1, లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 8, లెక్చరర్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ 2, లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ 12, లెక్చరర్ ఇన్ కెమికల్ టెక్నాలజీ 1, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ 8, లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 15, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 8, లెక్చరర్ ఇన్ Electronics and Communication Engineering 10, lecturer in Electrical and Electronics Engineering 2, lecturer in Electronics and Instrumentation Engineering 1, lecturer in English 4, lecturer in Government Technology 1, lecturer in Geology 1, lecturer in Mathematics 4, lecturer in Mechanical Engineering 6, lecturer in Meteorological Engineering 1, lecturer in Mining Engineering 4, lecturer in Pharmacy 3, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ 4, లెక్చరర్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ 3. టోటల్ 99 వేకెన్సీస్ ఉన్నాయి. మనము ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ డేట్ అంటే 21 డిసెంబర్ 2023 నాటికి పాస్ అయి ఉండాలి. పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, lecturer in ceramic in technology, lecturer in civil engineering, lecturer in computer engineering, lecturer in electronics and communication engineering, lecturer in electrical and electronics engineering, lecturer in electronics and instrumentation engineering, lecturer in mechanical engineering, lecturer in meteorological engineering, lecturer in mining engineering, lecturer in టెక్స్టైల్ టెక్నాలజీ. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. లెక్చరర్ ఇన్ గార్మెంట్ టెక్నాలజీ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. లేదా హోమ్ సైన్స్ విత్ క్లాతింగ్ అండ్ టెక్స్టైల్లో
మాస్టర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, లెక్చరర్ ఇన్ జియాలజీ, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ పోస్టులకి ఫస్ట్ క్లాస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ పోస్ట్కి మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. మరియు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ మరియు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. లెక్చరర్ ఇన్ ఫార్మసీ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. రిటన్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్స్గా ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ 150 మినిట్స్ ఉంటుంది. టోటల్గా పేపర్ 1 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్, అంటే మనం ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేసుకుని ఉంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ 150 ఉంటాయి. టైం డ్యూరేషన్ 150 ఉంటుంది. టోటల్గా పేపర్ 2 అనేది 300 మార్క్స్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామ్ అనేది టోటల్గా 450 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అంటే 1 క్వశ్చన్ రాంగ్ అయితే 1/3 మార్క్ మైనస్ అవుతుంది. అంటే 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ అనేది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఈ టెస్ట్కి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్స్ సంబంధించి సిలబస్ ఉంటుంది. మినిమం టైం డ్యూరేషన్ 60 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఈ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకి 30 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఉంటాయి. బీసీ వాళ్ళకి 35 మార్క్స్ క్వాలిఫై మార్క్స్గా ఉంటాయి. ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ క్వాలిఫై మార్క్స్గా ఉంటాయి. సో ఇదండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ సిలబస్ నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ చేసి చూసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్.